హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ లేవగానే ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేశానండి. అలాగే వాకిట్లో ముగ్గు వేశాను. వరలక్ష్మి వ్రతం అందరం చేస్తామండి. దాని వెనుక ఉన్న కథ అందరికీ తెలియదండి. తెలియని వారి కోసము ఈ కథ చెప్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఒకరోజు శివుణ్ణి పార్వతీదేవి ఇలా అడిగిందంట, స్వామి, స్త్రీల సౌభాగ్యం కోసము, ఆరోగ్యం కోసము, ఐశ్వర్యం కోసము ఏదైనా వ్రతం ఉందా అని. అప్పుడు శివుడు, దేవి సర్వసంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది, అదే వరలక్ష్మి వ్రతం అని చెప్పాడట. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే సుందర నగరం ఉండేదట. అక్కడ చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేదట. చారుమతి వేకువజామునే లేచి భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలను సేవించేదట. అలాగే అందరితో ప్రేమగా ఉండేదట. చారుమతి సద్గుణాలను మెచ్చి ఒకనాటి రాత్రి వరలక్ష్మీదేవి కల్లోకి వచ్చి, నేను వరలక్ష్మీ దేవతను, నీ యందు నాకు అనుగ్రహం కలిగింది. ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజించు, నువ్వు కోరిన వరాలు, కానుకలు ఇస్తాను అని చెప్పిందట. చారుమతికి వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు చెప్పగానే వాళ్ళు కూడా ఆనందించి వరలక్ష్మి వ్రతం చేయమన్నారట. ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఈ వ్రతం గురించి చారుమతి చెప్పిందట. ఇక శ్రావణ శుక్రవారం రాగానే చారుమతీదేవి కలశం పెట్టిందట. ఇంకా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని ఆవాహన చేసి ప్రతిష్ఠించిందట. ఇరుగు పొరుగు వారు కూడా చారుమతితో కలిసి పద్మాసనే పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకంతో వరలక్ష్మీదేవిని పూజించారట. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సౌభాగ్యం కోసము, ఆరోగ్యం కోసము, ఐశ్వర్యాల కోసము వరలక్ష్మి వ్రతము ఆచరిస్తూ ఉంటారు. ఇంకా మా ఇంటి అమ్మవారిని అయితే ఇలా అలంకరించానండి. అమ్మవారి దగ్గర చీర, జాకెట్ అయితే పెట్టానండి. అలాగే రూపు కూడా పెట్టాను. నైవేద్యం అయితే పరమన్నము, పులిహోర, బొబ్బట్లు, పూర్ణాలు, గారెలు, శనగలు పెట్టానండి. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన శారీని కట్టుకున్నానండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.